పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా వ్యవహారం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య కారణాలతో ఆయన రాత్రి రాజీనామా సమర్పించగా ధన్కడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాజ్భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా ఉపరాష్ట్రపతి రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖకు పంపించింది. అనంతరం దీనిని హోంశాఖ నోటిఫై చేసి ఈ నిర్ణయం ఇప్పటి నుంచే అమల్లోకి వస్తుందని రాజ్యసభకు తెలిపింది. 12 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే సభను నిర్వహిస్తున్న ఘనశ్యామ్ తివారీ నోటిఫికేషన్పై సభ్యులకు వివరించారు. The Ministry of Home Affairs joint notification at 22/7/25 has conveyed the resignation of Vice President of India, Shri Jagdeep Dhankad, under Article 67A of the Constitution with immediate effect. మరోవైపు జగదీప్ ధన్కడ్ రాజీనామాపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఉపరాష్ట్రపతి సహా అనేక పదవుల ద్వారా ధన్కడ్ దేశానికి అనేక సేవలందించారని కొనియాడారు. ధన్కడ్ రాజీనామా తర్వాత కేంద్రం నుంచి వచ్చిన తొలి రియాక్షన్ ఇదే. నిన్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా రాజ్యసభను నిర్వహించిన ధన్కడ్ రాత్రి అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా సమర్పించారు. అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నట్లు పేర్కొన్నా ఏదో పెద్ద కారణమే ఉందనే వార్తలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. విపక్షాలు పలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. రాజీనామా వ్యవహారం నేపథ్యంలో 10 రోజుల క్రితం జగదీప్ ధన్కడ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. జూలై 10న జేఎన్యూలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ధన్కడ్ తాను 2027 ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నట్టుగా తెలిపారు. అయితే దైవ నిర్ణయానికి లోబడి పదవీ విరమణ చేస్తానని అన్నారు. ఆ మాటలు అన్న 11 రోజులకే అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ పంపారాయన. ఎవరూ ఊహించని విధంగా ఆయన రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.